భారతి గారండి. ఎలా చూడాలి ఈ వార్తని? అంటే ఈ వార్త ప్రచారంలో ఉంది బాగా, కథనాలు కూడా 1-2 సార్లు వస్తున్నాయి. అది ఎక్కువ భాగం తెలుగుదేశం సంబంధిత దీని నుంచి వస్తున్నట్టు కనిపిస్తుంది. నిజాలు ఇంకా ఇప్పటికేదో ఆ పార్టీ వాళ్ళు ఎవరో అటువంటివి చెప్పట్లేదు. ఇంకోటి కూడా బలంగా ఉంది, కాంగ్రెస్లో కలుస్తారు చాలామంది, కాంగ్రెస్లో వైసీపీని కలుపుతారు, ఆ దిశలో చాలా ప్రయత్నం జరుగుతుందని. నన్ను కూడా ఒకరిద్దరు చాలా సీనియర్లు లేకపోతే ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు అడుగుతా, ఏంటి ఎలా ఉంటుంది మీ అంచనా ఏంటి, లేకపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇటువంటి ఎంక్వైరీలు కూడా చేశారు వాస్తవంగా. లేదని నేను చెప్పను. అలాగే ఇతర పార్టీల నాయకులు కూడా ఇలా అంట కదా అని అంటున్నారు. కానీ ఈ 2 విషయాల మీద కూడా నేనైతే తొందరగా ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతుంది అని అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న జగన్ మెజారిటీ తగ్గింది, చాలా కష్టం మీద బయటపడ్డారు. సో ఈ పరిస్థితుల్లో రాజీనామా చేయదలుచుకుంటే మొత్తం రాజీనామా చేయటం తప్ప మళ్ళీ ఎన్నికల్లో గెలిచేటటువంటి రిస్క్ ఇప్పుడు పెట్టుకుంటారనేది ఒక పెద్ద ప్రశ్న. జగన్ రాజకీయ జీవితంలో ఎంపీకి పోటీ చేసి మళ్ళీ గెలిచి అమ్మగారిని కూడా గెలిపించుకొని తన మొదలు పెట్టిన మాట నిజమే. కానీ ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితి గడుగా ఉంది కాబట్టి, ఇంకొకటి లేక గెలిచిన అవినాష్ రెడ్డి చుట్టూ ఉన్న చాలా వివాదం, షర్మిల టార్గెట్గా కూడా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య పోటీ ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించాలి, అక్కడ నిలబడాలి, మళ్ళీ తను చేయాలి, ఇంకో సీటుకు విజయమ్మ గారిని చేయిస్తారని లేకపోతే భారతిని చేయిస్తారని రకరకాలు. ఐ థింక్ ఇవన్నీ ఎక్కువ భాగం ఊహాగానాలుగా నడుస్తున్నాయేమో అని నేను భావిస్తున్నాను. అంత రిస్క్ తీసుకోవడానికి ఈ సమయంలో ఈ పదవిలో ఉండి సభను ఏదో బహిష్కరించో లేదా సభకు దూరంగా ఉంటే అదొక తీరు. కానీ మళ్ళీ ఒక ఎన్నిక, అది కూడా ఎన్నిక ఇప్పుడే వస్తుందని కూడా ఏం లేదు. మీరు రాజీనామా చేస్తే వెంటనే ఎన్నికల సంఘం ఎన్నిక పెట్టదు. రెండవది వాళ్ళు కనుక కేంద్రంలో అనుకూలత లేకపోతే వీలైనంత జాప్యం కూడా చేస్తారు. అందువల్ల అదే అంత నిజం కాకపోవచ్చు వెంటనే నేను భావిస్తున్నా. అంటే ఈయన ఇప్పుడు ఈ టైంలో పార్లమెంట్లో ఉండడం అవసరమా అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? అంటే దాని మీద కూడా చర్చ చేశారు కదా. ఇప్పుడు పార్లమెంట్లో ఆయన చేయగలిగింది ఏమీ లేదు. పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా అధికారంలో భాగం పంచుకుంటున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా వీళ్ళంతా, ఆయన ఇప్పుడు ఢిల్లీలో ఉండటం కంటే రాష్ట్రంలో పునాదిని కాపాడుకోవటం దీని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది తప్ప అక్కడ ఉండేటటువంటి అవకాశం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా అవినాష్ రెడ్డి గెలవటం అన్నది జిల్లాలో ఈ 2 స్థానాలు గెలవటం వాళ్ళు పట్టు నిలుపుకోవడానికి కొద్ది గొప్ప ఊపిరి నిలబెట్టినటువంటి ఒక అంశం. అంటే అవినాష్ రెడ్డి, వివేకానంద రెడ్డి హత్య, దీని మీద రాష్ట్రం అంతా చాలా దుమారం. బహుశా రాష్ట్రంలో జగన్ ఓటమిలో కొంత శాతం తప్పకుండా ఈ అంశం ప్రభావం చూపింది. కానీ అంశంలో కీలకమైన వివాదానికి లేకపోతే విమర్శకు కారణంగా ఉన్న వ్యక్తి గెలిచాడు. సో దాన్ని కొంతకాలం అలా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పటికిప్పుడు అంత రిస్క్ అయితే ఏం తీసుకోరు. ఏదైనా భవిష్యత్తులో అలాంటిది వస్తే మనం చెప్పలేం. అయితే ఆయన సభకి వెళ్తారా లేదా, సభ అదైతే తీవ్ర సందేహం. వెళ్ళరేమో. స్పీకర్కు లేఖ రాయటం ఇవన్నీ కూడా సభను అవాయిడ్ చేయడం కోసం ప్రతిపక్ష నాయకుడు అనేది తీసుకొచ్చారు. కానీ నిజంగా ప్రతిపక్ష హోదా కోణంలో కాదు. అదేం వస్తుందని కాదు, ఇస్తారని కాదు, తెలిసే దాన్ని ఒక అడ్డమయ్యాలి కాబట్టి అది చేశారని అంతవరకు మనం చెప్పొచ్చు. రాజీనామా చేసే సమస్య అంత సులభంగా ఉన్న 11లో ఒకటి ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి రిస్క్ తీసుకునేంత దుస్సాహసం జగన్ ఇప్పుడు చేయలేరని నేను అనుకుంటున్నాను. ఇంకా కాంగ్రెస్లో కలవటం, కాంగ్రెస్ వైపు వెళ్ళటం ఈ విషయానికి వస్తే ఆయనగా అయితే వెళ్ళరు, మొదటిది. రెండోది, కొంతమందికి ఇంకా ఏం చేయాలి 5 ఏళ్ల పాటు అన్న ఇది వచ్చినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే అన్నీ ఆయన కర్తకర్మ క్రియని ఆయన చుట్టూ తిరిగాము. ఇప్పుడు కూడా మళ్ళీ అవే మోసుకుంటేందుకు, కొద్ది రోజులు కాంగ్రెస్లో చేరితే నడవచ్చు కదా అనే ఒక ఆలోచన మటుకు కొంతమందికి ఉంది. అది ఎలా నడుస్తుందో మనం చూడాలి. అయితే కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకొని చాలా ఏళ్ళుగా అసలు అదృశ్యమైపోయింది కాంగ్రెస్. ఇది విభజన నాటి ఈ 10 ఏళ్లలో ఇప్పుడు ఒక్కసారిగా, అంటే షర్మిల వచ్చినందుకు కొంచెం హుషారు ఎక్కువ ఉండొచ్చు. మీరు చెప్పిన తర్వాత చర్చలో మనం ఆ విషయాన్ని మనం చర్చించవచ్చు. సార్, అంటే భారతి గారిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని యోచిస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళా పట్టు కూడా ఉండాలి. విజయమ్మ గారు లేరు, షర్మిల గారు లేరు. సో అక్కడి నుంచి ఎవరో ఒకరు ఆ మహిళా సెంటిమెంట్ మీద భారతి గారిని కూడా తీసుకొస్తే బాగుంటుందని ఎక్కువగా యోచిస్తున్నారు అన్నట్లుగా ఆవిడ కూడా చాలా యాక్టివ్ పార్ట్ పోషిస్తుంటారు. తెర వెనుక పాత్ర పోషిస్తుండొచ్చు, అదంతా నిజమే. కానీ భారతిని మీద చుట్టూ రాజకీయ చర్చ జరపటము, విమర్శలు అన్నది ఎక్కువగా
సోషల్ మీడియాలో జరిగినటువంటి ఒక పని విమర్శకులు ఎక్కువగా చేసిన పని. ఆమె అయితే ఇప్పటివరకు కూడా తెర వెనుక కానీ సాక్షికి కూడా ఆమె చైర్మన్, తెలియకుండా అక్కడేమీ జరగదు. కానీ అదే సమయంలో ఈ వాళ్ళు మహిళలను అన్నారు కాబట్టి వీళ్ళు కూడా అటువైపు వెళ్ళటం, ఇది చాలా రోజులు నడిచింది కథ. ఇప్పుడు అయిపోయిన తర్వాత కూడా ఆ అంశం చుట్టూ ఎక్కువగా భారతికి అంత ఫోకస్ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఏం లేదు. జగన్ ఏం చేయాలి అన్నది లేకపోతే ఇప్పుడు భారతిని తీసుకొని వస్తే ఆమె ఏదో పార్టీని బతికిచ్చేస్తారు అనుకునేంత అమాయకులు ఎవరు రాజకీయాల్లో అది నిజమే. అది ఈయనే నా అక్క చెల్లెళ్ళు నా అవాతాతలు ఇదే ఫిలాసఫీ ఉంది కదా. అప్పుడు ఇవన్నీ కూడా ఒక థియరీ రూపొందించి దాని నుంచి తెచ్చిన కథలండి ఇవన్నీ నా ఉద్దేశంలో. ఇప్పుడున్న ఎదురుగాలిలో రివర్స్ గేమ్లో ఇప్పుడు ఇంత రిస్కులు తీసుకునేంత సాహసం ఆయన చేసే పరిస్థితి లేదు. పైగా ఆమె ఏదైనా మాట్లాడి రాజకీయ పాత్ర భర్త కోసం పులివెందుల్లో ప్రచారం చేయడం, లేకపోతే వీళ్ళు చెప్పే తాడేపల్లి ప్యాలెస్లో రాజకీయాలు చేయటం మినహాయిస్తే ఇప్పటివరకు ఆమె బయట పాత్ర ఏమీ పెద్దగా లేదు. కానీ నిజం చెప్పాలంటే ఆమెను టార్గెట్ చేస్తున్నారు, మీరు ఎవరు కాపాడడం లేదని ఒకసారి మీకు గుర్తుంటే మంత్రుల మీద జగన్ చాలా తీవ్రంగా ఆగ్రహించారని వార్త వచ్చింది. అప్పుడు వచ్చిన వార్త ఇదే, అంటే భారతిని టార్గెట్ చేస్తుంటే మీరు ఎవరు ఏమీ చేయడం లేదు. నిజానికి వాళ్ళు కూడా చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేసి నిజానికి ఎక్కువ సమస్య అప్పటికే తెచ్చున్నారు. కాబట్టి ఈ రాజకీయాలు మన మహిళలను గౌరవంగా చైతన్యవంతంగా చేస్తే చాలా మంచిది. కానీ ఈ రాజకీయ వివాదం చర్చ చుట్టూ తిప్పడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. షర్మిల అయినా, సునీత అయినా, లేదా భారతి అయినా, భారతి అయితే వాళ్ళ మేరకు కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు కదా. కాబట్టి భర్తకు తోడుగా ఉండొచ్చు, అది అందులో ఏం సమస్య లేదు. కానీ ఆమె ఇప్పుడు వచ్చి ఏదో పోటీ చేసి రాజీనామాలు చేసేటంత రాజకీయ సాహసం చెయ్యలేరండి. ఇప్పుడు ప్రధానమైన విషయం అది. రిస్క్ అంటున్నాను కదా, సీరియస్ రిస్క్ అది. ఉన్నవి కొన్ని రోజులైనా కాపాడుకోవాలి, కొంచెం వాతావరణం మారాలి అని చూస్తారు. కానీ తామే రాజీనామా చేసి రాజీనామాలు చేస్తారు. ఉదాహరణకు కరుణానిధి చేశాడు, ఎందుకు ఇద్దరే గెలిస్తే ఆయన నేను సభకు పోలేనని రాజీనామా చేశాడు. అవును, అట్లాంటివి జరుగుతాయేమో కానీ ఇట్లా జరిగే అవకాశం తక్కువ. ఇంకా విజయమ్మ పేరు మీరు కొన్ని సైట్స్లో అది కూడా చూడొచ్చు. ఆమె ఇప్పుడు అటు కూతురు ఇటు కొడుకు మధ్యలో తల్లిగా ఏదో నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆమె మళ్ళీ పోటీ చేసి ఎన్నికల్లో అంత పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మరొక అంశం సార్, ఇక్కడ షర్మిల గారు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టున్నారు. ఒకవేళ వీళ్ళు ఊహించినట్లుగా 5 సంవత్సరాలు సరే ఒక స్టెప్ వేద్దామని ఆలోచన జరిగితే వాళ్ళిద్దరూ అక్కడ ఇమిడే పరిస్థితి ఉంటుందా? ఆయన విభేదించే కదా ఇప్పుడు బయటకు వచ్చింది. అందుకనేనండి అది అంత ఆచరణ సాధ్యం కాదంటున్నావు. చాలా బలంగా ఇప్పటికి కూడా బీజేపీని జగన్మోహన్ రెడ్డి బలపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ప్రభుత్వంలో ఉండి ఆయన బలపరచడం ఏం కాదు, తోడుగానే ఉన్నారు ఆయనకి భాగస్వామిగా.